పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చాట గడుపుట మేలు, వెయ్యి దినముల కంటేను. ఒక గడియాయి చాట గడుపుట మేలు, దినముల కంటేను. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనవరతముని మహిమను పొగడ ఆత్మతో నింపుమాయా. ఆత్మ సత్యంబులతో ఆరాధించగా మనసుతో. అల్ఫా ఓమేగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా నా మదిలో. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం.
సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చాట గడుపుట మేలు వెయ్యి దినముల కంటేను. ఒక గడియాయి చాట గడుపుట మేలు వెయ్యి దినముల కంటేను. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఇవాళ ఆదివారం, అవునా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం, చూడండి. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలామంది అడుగుతుంటారు, విశ్రాంతి దినము శనివారం కదండి, ఆదివారం ఎందుకు మనం కూడాలి? సబాతు దినము శనివారం కదా అని. విశ్రాంతి దినము శనివారమా ఆదివారమా అనే ప్రశ్న కలిగిన వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యూదులా క్రైస్తవులా? యూదులకు విశ్రాంతి దినం శనివారం, క్రైస్తవులకు విశ్రాంతి దినం ఆదివారం. ఎందుకని? ఆదివారం అనగానే ప్రపంచంలోనే ఎన్నడూ జరగని ఒక గొప్ప అద్భుత కార్యం జరిగిన రోజది. ఏంటో? యేసుక్రీస్తు పునరుద్ధానుడైన రోజు, మరణించి 3వ దినమున తిరిగి లేచిన రోజు. అందుకే ఆది క్రైస్తవులు మా దేవుడు సజీవుడు, మేము ఆరాధించే దేవుడు మరణమును జయించిన వాడు, మా దేవుడు మాతో మాట్లాడేవాడు, మరణాన్ని జయించిన వాడు, సాతాన్ని జయించిన వాడు, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు, ఆయన మా విమోచకుడు, మా రక్షకుడు, మా ప్రభువు అని ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఆదివారం ఆయనను ఆరాధించటానికి ఆదివారం సంఘమంతా సమకూడేవారు. ప్రభువు దినము ప్రత్యేకమైన దినంగా ఎంచితే, ప్రతిష్ఠ దినమనిగా ఎంచితే, మన సొంత పనులు చేసుకోకుండా, మనకిష్టమైన కార్యాలు చేయకుండా, మన కొరకు ప్రారంభించిన ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఆలయంలో కూడి వచ్చినప్పుడల్లా మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటున్నాం, ఆత్మీయ వరాలను పొందుతున్నాం. మనకు తెలియకుండానే
ఆదివారం మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, ఏమి వెళ్ళకపోతే అని చాలామంది అడుగుతుంటారు. ఆదివారం ఆలయానికి వెళ్తే పాస్టర్ గారు మమ్మల్ని పలకరించరన్నా పలకరించరు అని అలుగుతారు కొందరు. అయినా మీ ఆలయంలో ఏముంది, కనీసం మా ఆలయానికి రండి, భోజనాలన్నా ఉంటాయి అంటే వాటి కోసం అక్కడికి పోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మందిరానికి రండి అంటే కుర్చీలు ఉంటాయా అని అడిగేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఈ రోజుల్లో మందిరాలకు వచ్చేవాళ్ళు మా చెన్నైలో అందరూ కిందే కూర్చుంటాం ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళ కొరకు కుర్చీలు వేయాల్సి వస్తుంది. వయసు శరీరానికి పెరుగుద్ది కానీ నా కుర్చీలో కూర్చుంటే ఏందోలాగా ఉంటుంది, నిలబడితే భలే ఉంటుంది. నాకు కింద కూర్చోవాలంటే ఇంకా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది కింద కూర్చుంటే. ఇంకా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నీ పోతాయి. ఆ కుర్చీల్లో అవి కూడా ఇప్పుడు ఎంత గమ్మత్తుగా ఉన్నాయంటే కుర్చీలు గట్టిగా ఇట్టన్నారంటే డబాలను వెనకబడతారు. అంతే, ఒకళ్ళు పడ్డారంటే వెనకాల లైన్ వాళ్ళందరూ పడి అప్పుడు పరిశుద్ధాత్ముడు మమ్మల్ని పడగొట్టాడు అని మళ్ళీ చెప్పుకుంటారు. ఏంటండి, దేవుని సన్నిధిలో కుర్చీల కోసమో భోజనాల కోసమో ఆర్భాటాల కోసమో అట్టహాసాల కోసం వెళ్తలేదు. మనుషుల్ని చూసుకోవడానికి వెళ్ళే క్లబ్ లాంటిది కాదు ఇది. అందరితో కలిసి సంతోషించే ఫంక్షన్ కాదు ఇది. ఇది ప్రభువుని ఆరాధించుకునే స్థలం. నా కొరకు నా స్థానములో మరణించిన నా యేసయ్యను నేను స్తుతించాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి. అయ్యా థ్యాంక్స్, నా కోసం నువ్వు చేసిన యాగానికి వందనాలు అని నా ప్రభువుకి నేను చెప్పుకోవాలి. అంతేకాదు, నాకు చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, తీరని సమస్యలు ఉన్నాయి, జవాబులు దొరకని ప్రశ్నలు ఉన్నాయి. వీటికి నా దేవుని సన్నిధిలోనికి వెళ్తే నాకేం దొరుకుతాయి? జవాబులు దొరుకుతాయి. షేబాదేశపు రాణి సొలొమోను గురించి, సొలొమోను కట్టించిన దేవాలయం గురించి విన్నదట. ఆమె చాలా పెద్ద గొప్ప రాణి, చాలా ధనవంతురాలు, చాలా అధికారం కలిగిన స్త్రీ. ఆమెకు చాలా గూఢమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆమెకున్న అనుమానాలకి ఎవ్వరూ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఆమె డబ్బులతో పరిష్కారం చేసుకోలేకపోతుంది. అక్కడ సొలొమోను దైవజ్ఞానంతో నింపబడి ఉన్నాడు. అక్కడ దేవుని ఆలయములో దేవుని పరిశుద్ధాత్మని తేజస్సు ఉన్నది, అగ్ని ఉన్నది, అక్కడ పరిష్కారాలు దొరుకుతుందని విని, మీకు తెలుసో తెలీదు, ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు కాబట్టి ఆమె ఒంటెల మీద రథముల మీద ప్రయాణం చేసి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి వచ్చిందట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఏంటండి, ఇవాళ మన గెట్ టుగెదర్లో కానీ, మన ఉద్యోగ సభలలో కానీ, మన ఆలయాల్లో కానీ కొంతమంది విశ్వాసులు ఎంతెంత దూరాల నుంచి వస్తున్నారో చూస్తే, వృద్ధులు ఎక్కడి నుంచో వచ్చారు. బిక్కబోలంటే అక్కడెక్కడో ఉంది ఈస్ట్ గోదావరిలో. దారి తెలియకపోతే ఇంకొక ఆమెను వెంట పెట్టుకొని రాత్రి మీటింగ్కి వచ్చిందంట. వచ్చి నా దగ్గరకు చెప్తున్నారు ఆమె సాక్ష్యం. అయ్యా, రోజు నీ వాక్యం వింటున్నా, దేవుడు నాకు చేసిన మేలు నీతో చెప్పాలని, నాకు దారి తెలియకపోతే ఇదిగో ఈ సిస్టర్ని వెంట పెట్టుకొని నేను వచ్చాను. మందిరానికి వెళ్ళటానికి ఇంటి ముందు మందిరం ఉంటే వెళ్ళరు కొంతమంది. ఎక్కడుంటుంది? ఇప్పుడు మందిరాలు వేరేలాగా ఉన్నాయి. పూర్వం మందిరాల్లో గంట కొట్టేవారు. ఇప్పటికీ ఉందా మీ మందిరాల్లో గంట? విజయవాడ మందిరాల్లో కొన్ని ఉంటాయి, పెద్ద గంట ఉంటుంది, పైన తాడు ఉంటుంది. టెంగ్ 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 టెంగ్, లేవండ్రా బాబు, రండ్రా బాబు అన్నాక చివరిలో టింగ్ అంటాడు, అంటే ఒకటో బెల్లు. టింగ్ టింగ్ అంటే రెండో బెల్లు. టింగ్ 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 అంటే మూడో బెల్లు. మూడో బెల్లు అంటే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అనగానే అందరూ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు బెల్లు లేవు కదా.
సెల్లులు ఉన్నాయి కదా, బెల్లులు అక్కర్లా, మీ సెల్లులోనే పెట్టుకోండి. ఫస్ట్ అలాం, సెకండ్ అలాం, థర్డ్ అలాం అని పెట్టుకోండి. సమయానికి రండి అంటే, ఆహా దేవుని సన్నిధిలో నేను ముందు కనబడాలి. షేబాదేశపు రాణి వచ్చి తన హృదయంలో ఉన్న ప్రశ్నలన్నీ, ఆ గోడవైన ప్రశ్నలన్నీ సొలొమోనుతో చెప్పుకున్నప్పుడు సొలొమోను దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని బట్టి ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాడట. మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన హృదయాల్లోకి వచ్చే సందేహాలు, సంశయాలు, అనుమానాలు, బాధలు, ఎందుకు ఇది, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఇదెందుకు అయిందలా, అదెందుకు అయిందలా, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, నా పరిస్థితి ఇలా, ఇలాంటి ఏంటేంటో గోబుచ్చులాడుతుంటాయి మన హృదయాల్లో. ఎప్పుడైతే మనం దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటామో నీ ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది, నీకు అవగాహన కలుగుతుంది. చాలామంది ఇలా మీటింగ్ జరుగుతుంటే ఒకసారి ఒక ఆయన వచ్చాడు, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ముందు నాకు సమాధానం చెప్పండి. చెప్తానండి, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కదండి, అయిపోయా చెప్తాను. కూర్చోండి, మీరు మీటింగ్లో ఇక్కడ కూర్చోండి, ఎదుర్కొంటూ కూర్చోండి. మీటింగ్ అయినంటే ముందు రండి, మీతోటే నేను మాట్లాడతా, మీకు ఎన్ని ప్రశ్నలు ఏంటి సమాధానం చెప్తే, ఇప్పుడు ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దంటే కూర్చున్నాడు. పాపం వాక్యం గంటన్నర వాక్యం అయిపోయింది. ఇంకా ఆయన వస్తాడు కాబోడు, నా ఇంకా చూస్తున్నాడు. ఆయన వస్తాడు కాబోడు ఏ కత్తిరిలో పెడతాడో, నన్ను ఏ అడదిడ్డమైన ప్రశ్నలు వేస్తాడో అని, ప్రభా ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తాను, సాయం చేయనుకుంటే, రండి బ్రదర్ అన్న. వచ్చాడు. వందనాలండి. వచ్చినోడు ఇట్టొచ్చాడు సీరియస్గా. అయిపోయా. అడగండి, ఏదో ప్రశ్నలు అడుగుతున్నారు కదా, అన్నిటికీ చెప్పేశారు కదండి సమాధానం. నేను ఎప్పుడు చెప్పాను? మీరు వాక్యం చెబుతుండగానే నా ప్రశ్నలన్నిటికీ ఏం దొరికింది? సమాధానం దొరికింది. ఆయన వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగుతుందంటే మన డౌట్స్ అన్నీ తీరిపోతాయండి, మన సమస్యలన్నీ తీరిపోతాయి. చాలాసార్లు పాస్టర్ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడతారు, కానీ మీరు విశ్వాసంతో మీ రోగాలతో మీ బలహీనతలతో మీరు వచ్చి కూర్చుంటే, నేను చాలాసార్లు బలిపీఠం ఎక్కే ముందు సిక్కై ఉంటానండి. కొన్నిసార్లు బాగా వీక్నెస్ ఉంటుంది, కొన్నిసార్లు ఫీవర్ ఉంటుంది, కొన్నిసార్లు భయంకరంగా హెడేక్, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఊర్లన్నీ తిరిగి 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 చాలా వీక్నెస్ ఉంటుంది. బలహీనంగా ఉండాలని మొదట్లో మెల్లగా మాట్లాడతా. మీటింగ్ అయిపోయి నేను చిన్న మెసేజ్ చెప్తాను ఇవాళ అని చెప్పేస్తా. తీరా చూస్తే రోజు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పటం కాదు, ఆమెనేటప్పటికి రోగం లేదు, గేగం లేదు. ఇంకో 4 ప్రసంగాలు చేయమన్న శక్తి వచ్చింది. ఎక్కడ దొరికింది హీలింగు? ఆయన సన్నిధిలో నిలబడి ఉండగానే నడినెత్తి నుండి అరికాలు వరకు పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తాడు, స్వస్థత పొందుతారు. మీరు ఇలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్వస్థతలు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అందుకే పెద్ద సాక్ష్యాలు ఉండవు మనకి. వచ్చింది పోయింది అని తెలియదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు నీకు, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఎందుకంటే స్వస్థపరిచే హోవాను. అందుకే మందిరానికి రండి. ఎప్పుడైతే ప్రభు బల్లలో మనం పాలు పంపులు పొందుతామో, ప్రతిసారి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని రెట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఒక క్లీనింగ్ జరుగుతుందండి. అప్పుడప్పుడు మన వెహికల్స్ని ఓవర్ ఆయిలింగ్ చేయడానికి ఇస్తారు చూడండి, బాగా వాష్ చేయడానికి. కొత్తగా వచ్చేస్తుంది మళ్ళీ. ఏంటండి, మీ ఇల్లు తుడుచుకుంటారా, కడుక్కుంటారా? ఎప్పుడు సంక్రాంతికా? అప్పుడప్పుడు మాకు ఇంకా గుర్తుంది, అప్పుడప్పుడు మన పండగలు అందుకే పెట్టారు పెద్దలు. పండగ అంటే ఇల్లు అలుక్కో, ఇల్లు తుడుచుకో, ఒట్టప్పుడు తుడుచుకోవు, తలస్నానం చేయి, ఒట్టప్పుడు చెయ్యవు అన్నట్టు. మనకి ఈ ఆచారాలు లేవు, కానీ ప్రతిసారి ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన రక్తాభిషేకం జరుగుతుంది. మనకు మన మూలలో ఉన్న
నక్కి నక్కి ఉన్న సాతాను ఆలోచనలు కానీ, సాతాను యొక్క పనిముట్లు కానీ, సాతాను సంబంధమైన శారీర సంబంధమైన పాప సంబంధమైన బలహీనతలుంటే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. ఖచ్చితంగా నిబంధన చేసుకొని చూడండి. ఈ రోజు నుండి ప్రతి ఆదివారం నేను దేవుని ముందు కనబడతా. నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఆదివారం ఆలయానికి వెళ్ళాను అని చెప్పటం కాదు, కానీ నా సమస్యలకు పరిష్కారాలు దొరికాయి, నా అనారోగ్యాల నుండి నేను స్వస్థత పొందాను, నా ఆధ్యాత్మిక జీవితంలో తృష్ణ ఆసక్తి పెరిగింది, నేను క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నడుస్తున్నాను, ఆయన వర్తమానాలు వింటుండగా నేను దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా బతకాలని, దేవుని చిత్తానుసారమైన జీవితంగా ఈ లోకంలో జీవించాలని ఆసక్తి నాలో పెరుగుతున్నది అని సాక్ష్యం చెప్పేవారిగా మనం ఉండాలి. ఇక్కడ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆది సంఘములో విశ్వాసులు ఆదివారము నాడు సమాజముగా కూడుకునేవారు. రొట్టె విరుచుట కొరకు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఇందాక చెప్పిందే, నేను ఊరికి పరిగెడతల్లో అక్కడే ఉన్నా. ఒకవేళ పరిగెడితే యోహాను సువార్త, వెనక్కి వెళ్ళండి ఒక్క నిమిషం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఆదివారం అయిపోతుందంటే అవకాశాలన్నీ పోతున్నట్టు ఉంటాయండి. ఆదివారం అనగానే 7 ప్రసంగాలు 10 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి తిరిగి తిరిగి, చిన్న చిన్న మీటింగులు అయినా సరే, రోడ్ల మీద మీటింగులు అయినా సరే, ఆదివారం బాగా ఉతకాలి. మనుషుల్ని ఏం చేయాలి? ఉతకాలి, నింపాలి, బలపరచాలి. అందులో ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆదివారం పెడితేనే మీటింగ్ వస్తాము. అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ మధ్య దుబాయ్లో కూడా మొన్నటి వరకు శుక్రవారమే వాళ్ళకి హాలిడే, ఇప్పుడు దుబాయ్లో కూడా ఆదివారం హాలిడే ప్రకటించారంట. అన్ని దేశాలలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించినట్లు చేసింది ఎవరు? ఏ గవర్నమెంటు, ఏ రాజు? రారాజు. ఆయన్ని ఆరాధించడానికి ఆదివారం లీవిస్తే దీనికి క్రైస్తవులు విశ్రాంతి దినమని పేరు పెట్టుకొని ఏం చేస్తారండి? విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజే మాంసం తెచ్చుకోవటం, ఆ రోజే బట్టలు ఉతుక్కోవటం, ఆ రోజే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం. ఏంటండి? వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో మీరు ఎప్పుడైనా చదివారు లేదో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మీకు ఆదివారము విశ్రాంతి దినము, ప్రభువు దినము అనే మాటలు మీరు వాటి విలువలు తెలుసుకోవాలంటే 58వ అధ్యాయము 13వ వచనం అండి. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియో, యెహోవాకు ప్రతిష్ఠితమైనయో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారాలు చేయక, లోకవార్తలు చెప్పుకోకుండిన ఎడల ఏమేం చేయకూడదంట ప్రభు దినమున? ఆదివారం గంట సేపు ఆరాధనకు వచ్చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత లోకవార్తలు
చెప్పుకుంటూ కూర్చోవటం. ఈ రోజు నుండి ఆదివారం నాడు మీ టీవీలో న్యూస్ ఛానల్ కూడా పెట్టొద్దు. న్యూస్ ఛానల్ కూడా ఇవాళ ఏం జరిగిందో లోకంలో మనకు అక్కర్లా. మన దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసుకుంటే చాలు. నీకు ఇష్టమైన బిర్యానీలు పలావులు ఆదివారం వండుకోకండి. మరి అంతే కదా, ఇష్టమైన పనులు చేయొద్దు. ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ట దినము, ప్రభు ఏర్పరిచిన రోజు. ఒకటి, ప్రభువు సన్నిధిలో ప్రార్థించడం. 2, ప్రభువుని ఆరాధించటం. 3, ఆయన వాక్యాన్ని ధ్యానించటం. 4, ఆయన బిడ్డలతో, దేవుని బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించి స్తుతించటం, కలిసి ప్రార్థించటం. ఆదివారం నాడు ఆరాధనలు అయిపోతే ఇంటికెళ్ళి నిద్రపోవటం కాదు, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళి యేసయ్యను గురించి వారికి చెప్పటం. నిజమే, విశ్రాంతి దినము క్రైస్తవులకి శనివారం నాడు విశ్రాంతి తీసుకోండి. శనివారం పలావులు వండుకోండి. శనివారం మీకు ఇష్టమైన పనులు చేసుకోండి. అంటే పాపం కాదు సుమా, ఇష్టమైన పని వేరు, పాపం వేరు. ప్రభు బిడ్డలు పాపాన్ని ఇష్టపడతారా, ప్రభువుని ఇష్టపడతారా? ప్రభువుని మహిమపరిచే పనులు చేయండి. కానీ ఆదివారం వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు బి బిజీ. ఆదివారం విశ్రాంతి తీసుకోవడం కాదు, ఏదో ఒకటి దేవుడి కోసం చేయాలి. చెప్పండి, ప్రతి ఆదివారం దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను. ఆమె నన్ను ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోతాను. మాకు ఆరాధన అయిన తర్వాత సాయంత్రం 6 గంటలైనా 7 గంటలైనా 10 గంటల దాకా చర్చిలోనే ఉంటాం. మందిరం గురించి, మందిర పనుల గురించి, మందిర పరిచర్యల గురించి తర్కించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, ఇంకా ఎలాగ డెవలప్ చేసుకోవాలి, ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలి అని విశ్వాసులందరూ సమకూడి, ఇంకా ఒక్క విజయవాడలో మీటింగ్లు పెడితే సరిపోద్దా? గుంటూరులో పెట్టాలి, నందిగామలో పెట్టాలి. అసలు విజయవాడ హబ్గా ఉంది. ఇక్కడ నుండి ఈ కృష్ణా జిల్లా అంతా చేరాలి, అటు ఈస్ట్ వెస్ట్కు చేరాలి, ఇటు నెల్లూరు చేరాలి, అటు కడప చేరాలి, అటు తిరుపతి చేరాలి. ఇలా అన్ని ప్రాంతాలకు, చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటించే ప్రభంజనం ఇక్కడి నుంచి కలగాలి. సంఘం అంటే అదేనండి. సంఘం విజృంభిస్తే అది విస్తరిస్తుంది. హాయిగా ప్రభువుని ఆరాధించుకుంటూ మందిరంలో కూర్చొని అన్నీ మర్చిపోయి తన్మయముతో భజన చేసుకుంటున్నట్టు ఉండడం కాదండి క్రైస్తవ ఆరాధన. ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని, దేవుని ప్రేరేపణలను పొందుకొని, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక దైవజనుడు ఉండొచ్చు, ఒక నాయకుడు ఉండొచ్చు, కానీ ఒక్కడేం చేయలేడు. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు, సంఘమంతా ఏకీభవించి వారి తలాంతులను ఉపయోగించినప్పుడు, వారి సంపాదనలో భాగమిచ్చినప్పుడు, వారు పరిచర్యలో పాలిభాగస్తులైనప్పుడు ప్రభువు సువార్త ప్రబలముగా విస్తరిస్తుందండి. స్వార్థపరులైన సేవకుల మూలాన, స్వార్థపరులైన విశ్వాసుల మూలాన మా సంఘం అని గింజుకుంటూ ఎవరి సంఘాలను, అంటే వారి బిల్డింగులను, వారి ఆస్తిపాస్తులను పెంచుకోవటమే ప్రాముఖ్యమని ఎంచటం మూలాన యేసయ్య సువార్త సకల జనులకు అందటం లేదు. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఆయన చేసిన మేలులు బట్టి ఆయన్ని ఆరాధించడం, మనమందరం ఆయన రక్త సంబంధులమని రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందటం. మీరు అడగొచ్చు, ఆదివారం రొట్టె విరవాలి కదండి, నెలకోసారి విరుస్తారేంటి మీ సంఘంలో? మా చర్చిలో అయితే ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు అని కొందరు అంటారు. ఏదైనా మాటికి చేస్తుంటే మనకి ఏమైపోద్ది? మనకి అల్లులే చెప్పడం ఏమైపోయింది చెప్పండి చూద్దాం. అందుకే నేను ప్రతిసారి అడుగుతా, ఎందుకు చెప్పారని అడుగుతా. ఎందుకు చెప్పాననేది లేకుండా అల్లేలుయా అని అరవటం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా?
ప్రతిసారి హల్లెలూయా చెప్పినప్పుడు దేవుని, హల్లెలూయా అంటే తెలుగులో ఏంటి? దేవునికే స్తోత్రం. దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దానికి ఒక కారణం ఉండాలి. అలాగే మనం ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అనాలోచనగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే అది ఆశీర్వాదము కాదు, కానీ అదేమైపోద్దండి? 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అమ్మ అదంతా అక్కర్లేదు, నేను చదివేస్తాను. 27వ వచనం చదవండి. ఎవడైనా అయోగ్యముగా అంటే హృదయములో విశ్వాసం లేకుండా, హృదయం సరిలేకుండా, తన హృదయం తన దేహం దేవుని ఆలయమని నమ్మకుండా, ఇది యేసుక్రీస్తు నా కొరకు చిందించిన ప్రశస్తమైన రక్తం, ఇది ఆయన నా కొరకు సిలువలో చేసిన యాగానికి గుర్తుగా ఉన్న, నా స్థానంలో నా కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె అనే గ్రహింపు లేకుండా, నా పాపముల వల్లే ఆయన నలగొట్టబడ్డాడు, నాకు రావలసిన మరణాన్ని ఆయన సిలువలో పొందాడు, నేను చిందించవలసిన రక్తం ఆయన నా కొరకు చిందించాడు అని విశ్వసించకుండా, కృతజ్ఞతతో కాకుండా ఊరికే ఆచారంగా తీసుకుంటే దాని విషయమే మనం దోషులమైపోతామట. అందువల్ల మీలో కొంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు. 20వ వచనం, 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు. జాగ్రత్త అండి, ప్రభు బలతో ఆటలాడొద్దు, ప్రభు బలతో ఆటలాడొద్దు. చుట్టలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకొని వచ్చి పచ్చి బూతులు తిట్టొచ్చి పరిశుద్ధ పరిశుద్ధ ఏంట్రాడు ఆయన, అది ఏ నాలుకది? మీ నోట భూతులైనను సరసోక్తులైనను వట్టి మాటలైనను రాకూడదు. ఇవి ఎంత మాత్రం మీకు తాకవో. మీరు చేసిన పనికిమాలిన పనుల కొరకు పశ్చాత్తాపడకుండా, మీ హృదయాన్ని సరిచేసుకోకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భయంకరం. యూదా ఇస్కరియోతు మనసులోనేమో యేసు ప్రభువుని అమ్మటానికి బేరం ఆడుకున్నాడు. 30 వెండి నాణాలు ఇస్తారా, ముద్దు పెట్టి అప్పచెపుతారని బేరం ఆడుకొని వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు బలలో ప్రభు పక్కనే కూర్చున్నాడు. మీలో ఒకరు నన్ను ఈ రాత్రి అప్పగిస్తాడని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా నేనేనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఉంటే భలే ఉండేది. పేతురు నేనా ప్రభువా, యోహాను నేనా ప్రభువా, యాకోబు నేనా ప్రభువా, వాడా ప్రభువా, ఈడా ప్రభువా. మనం చెప్పామనుకోండి, ఇక ఈ చర్చిలో ఒకరు దొంగ ఉన్నారు, వెంటనే మీకు ఐడియా వస్తుంది. నేను అనుకున్నా అయ్యగారు భలే కనిపెట్టేశారు, ఆయనే దొంగ. అవును అంటావే గారి నేనా అని పరిశీలించుకోరు. నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మీరు నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. మేమెప్పుడు దొంగిలించాం? ఆ 10వ భాగములు కానుకలు ఇవ్వక నన్ను మా మందిరంలోనికి కానుకలు తీసుకురాక నా యొద్ద. తెలుసా మలాకీ గ్రంథంలో ఉందని, 3వ అధ్యాయం ఉందని? అసలు మలాకీ గ్రంథం ఉందని తెలిసిన వాళ్ళు తీయండి చూద్దాం. నేను చెప్పను ఎక్కడొద్దో, కొత్త నిబంధనలో ఉందో పాత నిబంధనలో ఉందో ఎతికి పెట్టుకోండి. మా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకీ, కొత్త నిబంధనలో కొత్త పుస్తకం మత్తయి సువార్త, మొదటి పుస్తకం మత్తయి సువార్త. 9వ వచనం 3:9, ఈ జడలు నా యొద్ద దొంగిలించున్నారు, మీరు శాపగ్రస్తులు. 8వ వచనం చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద
దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిస్తామని మీరు అడుగుతున్నారు? 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలింతిరి. దొంగ అనగానే బ్యాంకు దోపిడి అక్కర్లేదండి. మీ ఇంట్లో ఉన్న 10 రూపాయల నోటు దొంగిలించినా దొంగే. మీ ఇంట్లో ఒక ఎర్ర నోటు ఉంది, ఇప్పుడు అది ఎక్కడ కనపడటం లేదులే, ఎక్కడైనా ఎగ్జిబిషన్లో పెట్టుకోవాలి. 2000 రూపీస్ నోటు ఎక్కడెక్కడో దాక్కున్నాయంట, ఎన్ని పోయి. ఏంటండి, ఒక 2000 రూపీస్ నోటు మీ బల్ల మీద పెట్టి అలా ఒక 3 రోజులు ఉంచితే ఉంటుందండి? మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఉన్న మీ ఇంట్లో అక్కడే ఉంటే అలా గాలికి టిట్టు ఎగురుతూ ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఎవరు తీస్తారబ్బా? ఎవరు తీస్తారు చెప్పండి? ఏమో ఆయనే తీసి జోలు పెట్టుకొని పోతాడు, ఎక్కడ పెట్టారు మళ్ళీ అందరికీ అతమాయిస్తాడు. లేకపోతే ఆమె తీసి జీలకర్ర డబ్బాలో పెట్టేసి నాకేం తెలియదండి అంటది. మళ్ళీ లేదా ఆ పిల్లోడు తీసుకెళ్ళి నాకు తెలియదు డాడీ. దొంగలు, ఇంటి దొంగనే అట్లా ఉండాలండి. క్రైస్తవుడి ఇంట్లో తాళాలు అక్కర్లా. క్రైస్తవుల ఇళ్లలో తాళాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టుకోవాల్సిన పని లేదు. అమ్మ చూడకపోయినా, నాన్న చూడకపోయినా, భార్య చూడకపోయినా, భర్త చూడకపోయినా నా ప్రభు చూస్తున్నాడు. అంతకు మించి నీలో దురాశకు చోటిచ్చావంటే, దొంగిలించిన దాన్ని ఇంట్లో దాచిపెట్టుకొని ప్రభు బలలో పాలుపప్పులు పొందామంటే పరిశుద్ధాత్ముడు కాదండి, దుర్రాత్ముడు పట్టుకుంటాడు. యోధా ఇస్కరియోతు అందరూ నేనా నేనా అని అందరూ 11 మంది అయిపోతే చివరిలో నేను కాదు కదా ఏదో అనేసాడంట గబకన. నాతో ముందు ఎవరు చేయి పెడతాడో నాతో కలిసి వాడే అని ప్రభు చెప్పాడు. సరిగ్గా చెయ్యి పెట్టాడు. దొరికిపోయాను రా దొంగ అనుకున్నాడు. అప్పుడన్నా ఒప్పుకున్నాడా? ఎందుకు యోధా చేయి తెలుసుకుంది, ఏదో చెయ్యిపో అన్నాడు ప్రభు. అంటే ఏం చేశాడట? తప్పును లేచి వెళ్ళిపోయాడు. ఇంక ఉండలేకపోయాడు అక్కడ దేవుని సన్నిధిలో. వాక్యంలో రాయబడింది, యూదా ఇస్కరియోతు రొట్టె ముచ్చుకొనగానే అతనిలో సాతాను ప్రవేశించెను. అతడు బయటికి వెళ్ళను. అది రాత్రి వేళ. మళ్ళీ యూదా ఇస్కరియోతు జీవితంలో తెల్లవారలేదండి. యేసు ప్రభువు సిలువ వేయబడిన బడక ముందే, సిలువలో వేలాడుతున్నప్పుడే సిలువ దగ్గరికి వెళ్లకుండా రాత్రికి రాత్రే తాను చేసిన పాపం కొరకై మనసాక్షి చేత గుచ్చబడి నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. 30 వెండి నాణాలు విసిరి పడేశాడు. కానీ పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఉండి, ప్రభు నన్ను క్షమించానుంటే క్షమిస్తానికి సిద్ధమేనండి. నేను ఇప్పుడు అందుకనే మీరు ఇవాళ అయితే నేను కూడా తీసుకోకూడదు ఇవాళ రొట్టె. అవును, నేను కూడా ఇవాళ కొంచెం ఘర్షణ పడి వచ్చాను కదా, ఫోన్లో తిట్టొచ్చాను కదా వాళ్ళని, ఆ మనసంతా పాడు చేసుకొని వచ్చాను కదా, నేను సరిలేను కదా అని మీ మనస్సాక్షి గుచ్చి ప్రభు బల్లో వచ్చినప్పుడు ఏంటంటే అని చాలామంది రొట్టె తీసుకోరు. ఎస్, సరిలేవు, సరి చేసుకోవడానికే రొట్టె ద్రాక్షరసం అంట. అది చూడండి, అక్కడే ఉంది చూడండి. అయితే 31వ వచనం 11:31. అయితే 11వ వచనం 11:31 అండి. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే పరీక్షించుకొని, విమర్శించుకొని, మనల్ని మనమే, నీ హృదయాన్ని నీవే పరిశీలించుకొని మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. చాలామంది క్రైస్తవులకి ఒక స్థిరమైన భక్తి లేదండి. పడుతూ లేస్తూ ఉండే భక్తే. ఒక్కొక్కసారి ఎక్కువ ఇలాంటి మీటింగులప్పుడు ఎక్కడలే ఉద్రేకం వచ్చేస్తుంది. మీటింగులు అయిపోయిన తర్వాత మళ్ళీ చప్పబడిపోతారు.
మళ్ళీ ఆదివారం వస్తే ఆసక్తి వస్తుంది, మళ్ళీ సోమవారం అందుకే దేవునితో సహవాసం ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం అంటించుకోవాలి, ఆదివారం రగులుకోవాలి, వారమంతా బగబగ మండే జ్వాలగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే అనుదిన ధ్యానం ప్రారంభించాను నేను. ఎంత కష్టమైనా పాత మెసేజ్లు ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం దేవుడిచ్చిన సందేశంతో 7 గంటలకల్లా యూట్యూబ్లో, 6 గంటలకల్లా ఫేస్బుక్లో, 6:30కి మా మూవీస్లో వాక్యం అందిస్తూ ఉన్నాం. అంటే 6 నుంచి 7:30 దాకా ఒకటి మిస్ అయితే ఒకటన్న వింటారని అనేకులు వినేవారు మేలు పొందుతున్నారు. మనల్ని మనమే విమర్శించుకోవాలంటే వాక్యపు వెలుగు మన మీద పడ్డప్పుడు మన హృదయం మనకు కనపడుతుందండి. నీ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు దేవుని సందులో కూర్చున్నప్పుడు వీఆర్ అండర్ ద ఫోకస్. ఈ లైట్లు కాదు, దేవుని వెలుగు మన మీద. లెమ్ము తేజరెల్లెము, నీ మీద వెలుగు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీ చిన్న చిన్న మలినాలు, చిన్న చిన్న పాపాలు కూడా బయటపడతాయండి. ఒక ఆమె కొత్తగా రక్షించబడింది. ఒకరోజు ఏడుచుకుంటూ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు అయ్యయ్యో 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 ఘోరమై తప్పు చేశారండి, చాలా పెద్ద తప్పు చేశారండి, క్షమించలే తప్పు చేశారండి అని గుడ్డలు బాదుకుంటే, ప్రభు అయ్యయ్యో ప్రభు క్షమిస్తారంటే తెలిసి చేశారండి, మేలు పొంది చేశా. ఏం పెద్ద పాపం చేసేసిందో, ఏ వ్యభిచారంలో పడిపోయిందో, ఎవరికన్నా భర్తకి ఏమైనా విషం పెట్టి చంపేసిందేమో, అంతలా ఏడుస్తుంది ఆమె. చేసి ఈ వేడుపు చూస్తుంటే ఎవరినో ఖర్చుతో పొడి చేసి వచ్చినట్టు ఏడుస్తుంది. అసలు ఏం చేసావమ్మా అంటే, మా అబ్బాయిని గాడిదా అన్నానండి. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము కుమారులు ఆయన నుంచి స్వాస్థ్యం అన్నారు కదా, దేవుడిచ్చిన బిడ్డను నేను గాడిదా అన్నాను. బుద్ధి లేదండి. అబ్బా, మనస్సాక్షి ఎలాగుందన్నమాట. నిజమేనా? బిడ్డలు నీ ఇష్టమా? ఎవరిచ్చారు బిడ్డల్ని? నీ బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు తిడతాను కుదురుద్దా? గాడిద, కుక్క, పంది, అది కదండి. మీ అబ్బాయి పంది అయితే మీరెవరో ఆలోచించుకుంటే తిట్టరు. అసలు పెద్ద పందులు అవుతారు. పిల్లలు పోయి చిచ్చి జంతువులు మాటలు వేస్తారు. బూతు మాటలు తిడితే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది, సిగ్గుసారం లేదు వాళ్ళకి. అరే బూతులు తిడతారేంటండి పసిబిడ్డల్ని, దేవుని స్వరూపంలో ఉన్న బిడ్డల్ని దేవుడు నీకు వరంగా ఇస్తే. రాత్రి ఎంతమంది గర్భఫలాల కోసం నిలబడి ఉన్నారు తెలుసండి. 12:30 అయినా కూడా అక్కడ నిలబడి తడి దగ్గర నిలబడితే నేను కింద మళ్ళీ ప్రాణం చేయాల్సి వస్తే ఏంటంటే అందరికి అదే గర్భఫలాలు లేవు. 10 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పడతారా? అబ్రహాముకు ప్రభువా 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చినట్టుగా వీళ్ళకి ఇవ్వు అని ప్రార్థన చేశాను. పుడుతున్నారు, ఇవాళ అద్భుతాలు జరుగుతున్నాయి. మీకు అడగకుండానే దేవుడు బిడ్డలు ఇస్తే బిడ్డల గురించిన కృతజ్ఞత లేదు. మీ ఇష్టం వచ్చినట్టు బిడ్డల్ని తిట్టెచ్చి మీరు ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందటం. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు సారీ చెప్తారా? పచ్చగాడు అడుగు, నేను సారీ చెప్పేది ఏంటి? చెప్పండి. తప్పు చేస్తే, మీరు పొరపాటు చేసినప్పుడు చిన్నోళ్ళైనా పర్వాలా, మీకంటే పిల్లలే కాదు, మీకంటే చిన్నోళ్ళు ఎవరైనా, సారీ బ్రదర్ మిమ్మల్ని బాధ పెట్టి క్షమించండి, మిమ్మల్ని దుఃఖపరిచాను, మీతో తప్పు మిమ్మల్ని మీ మీద కోపం పెట్టుకున్నాను, లేకపోతే క్షమాపణ అడగండి. అప్పుడు అపవాదికి చోటు ఉండదంట. మనం ఎవరినన్నా క్షమించలేకపోతే సాతానుగాడు ఆ హుక్కు పట్టుకొని, ఆ పిలక పట్టుకొని మనల్ని ఆడిస్తాడు. ప్రభు బలి దగ్గరికి వచ్చినప్పుడు, బలిపీఠ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా నీ మీద విరోధం ఉంటే నీ వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి నాకు బలి అర్పించమన్నాడు. ప్రభు బలికి వచ్చినప్పుడు ఎవరన్నా నీకు కోపం ఉంటే, ఎవరినన్నా నువ్వు క్షమించలేని వారు ఉంటే క్షమించాలి. విమర్శించుకోవటం అంటే నిన్ను నీవే పరిశీలించుకోవటం. అందుకనే మేము ఒకేసారికి రొట్టె ఇవ్వకుండా పరిచారకులు రొట్టె మీ దగ్గర తీసుకొచ్చేటప్పటికి కొన్నిసార్లు 10-15 నిమిషాలు టైం పడుతుందా లేదా? అందరికీ అందే వరకు అందరి చేత్తో పట్టుకోవాలి, తీసుకోకూడదు కదా. ఎవరికి వచ్చింది వాళ్ళే గబాబా తీసుకొని వెళ్ళిపోతారేంటి? అట్లా కాదు, అందరూ వెయిట్ చేస్తాం కదా. అప్పుడు ఎంతసేపు అయింది? ఒక 10-15 నిమిషాలు. మీకేం దొరికింది ఇప్పుడు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, మీ హృదయాలను సిద్ధపరచుకోవడానికి మీకు సమయం దొరికింది. 10 నిమిషాల్లో క్షమించేస్తాడా దేవుడు? క్షమించడా?
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోయారండి. ఎంతసేపులో పడ్డారు? ఒక గంట టిట్టిట్టిట్టిట్టిట్టిట్ట ఊగి పడ్డారా? అనుకోకుండా కాలు జారి దబక్కన పడిపోయారు, అంతే. అంతే కదా, అంతేరా. విశ్వాసులు మనం దబక్కన వచ్చేస్తుంది నోట్లో నుంచి ఆ బూతు మాట, నోట్లో నుంచి ఆ పాత మాటలు, ఆ పాత బుద్ధులు, ఆ పాత స్వభావాలు తుస్సులు వచ్చేస్తుంటాయి. మనం దేవునితో సహవాసం పోగొట్టుకున్నప్పుడు, ఉద్రేకంతో ఉన్నప్పుడు పొరపాట్లు చేయటం సహజమే. ఆ పాత స్వభావాలు తొంగి చూస్తుంటాయి. ఎంతసేపట్లో ఒక తప్పు చేశావు కాబట్టి అనుకోకుండా ఇష్టపూర్తిగా క్రైస్తవుడు తప్పు చెయ్యడు. దేవుని వలన పుట్టినవాడు పాపమో చేయడు, కానీ పాపంలో పడతాడు. గొర్రె పిల్లని తీసుకెళ్ళి బురద గుంటలో వేసామనుకోండి, వేసి చూడండి, కావాలంటే కొనుక్కొని వేయండి. ఎవరిదాన్ని వేస్తే మళ్ళీ వాళ్ళు తిడతారు మిమ్మల్ని. ఆ బురద గుంటలో హాయిగా గుర్రు గుర్రు అని ఉంటుంది. అది ఎంత తొందరగా ఎగిరి ఆ జుట్టంతా ఇలా ఇదిల్చుకుంటూ దూరంగా పారిపోద్ది. అది శుద్ధీకరించబడే వరకు దానికి నెమ్మది ఉండదు. అదే ఒక పంది పిల్లని తీసుకెళ్ళి ఆ బురద గుంటలో వెయ్యండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎన్ని రోజులైందో, అబ్బా గుర్రు రా ఇంటికి పోదాం, నువ్వు పాపి పాపంలో పరవశిస్తాడు, క్రైస్తవుడు పాపంలో ఉండలేడు. దావీదు పొరపాటున పాపంలో పడ్డాడండి. మనశ్శాంతి లేదు. ఇంకా అయ్యా నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను బాగా శుద్ధి చేయి, నీ ఎదురు నేను పాపం చేస్తున్నాను, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, మళ్ళీ నాకు రక్షణానందము కలుగజేయి, సమ్మతి కలిగ మనసు దయచేయి, హృదయంలో యథార్థత దయచేయి. 51వ కీర్తన చదవండి. ఎలాగూ రొప్పి రొప్పి గింజుకొని ప్రలాపించి పశ్చాత్తాపడ్డాడో చూస్తున్నామండి. విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తానని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదు క్షమించబడ్డాడు. దావీదు తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తాననే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దావీదు పశ్చాత్తాపడి ఎంత గొప్ప విడుదలను పొందాడో మీరు నిజంగా గమనిస్తే, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువు చేశాడు కాబట్టి పశ్చాత్తాపమే మందండి. రోడ్డు మీద కింద పడ్డప్పుడు ఎప్పుడు లేస్తారు చెప్పండి? కాలు జారింది, పడ్డారండి. ఏంటి బ్రదర్ ఎప్పుడు పడ్డావు? 3 నెలలు అయింది బ్రదర్. అక్కడే ఉంటావా రోడ్డు మీద 3 నెలలు? ఎవరు నాకు చెయ్యవలేదని ఉంటావా పోని? అంబులెన్స్ రాలేదని అటు కూర్చొని ఉంటావా పోని? మీకు తెలుసో తెలీదో, ఎముక ఇరిగిపోయినా సరే వాడు ఎంత ఫాస్ట్గా పడ్డాడో అంత వేగంగా లేచి నిలబడతాడు. కరెక్ట్ అన్నా కూడా అప్పుడు తెలుస్తుంది మళ్ళీ నిలబడటానికి శక్తి లేదని. ఏంటంటే పాపంలో క్రైస్తవుడు తప్పు చేస్తే ఒక్క క్షణం నువ్వు నాయనా నన్ను క్షమించుమన్న రోజు నిన్ను దేవుడు శుద్ధీకరిస్తాడు. ప్రభు బల్లలో 10 నిమిషాలు ఉన్నప్పుడు నిన్ను నీవు పరిశీలించుకొని ఈ వారం అంతట్లో లేక ఈ నెల అంతట్లో దేవుడిని దుఃఖపరిచిన విషయాలు గ్రహించుకొని నిన్ను నీవే విమర్శించుకొని నీ తప్పుని నీవు ఒప్పుకుంటే నువ్వు కడగబడతావు, పరిశుద్ధపరచబడతావు. అప్పుడు నువ్వు రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని పొందుకుంటావు. కాబట్టి ఆదివారపు విశ్వాసులతో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది వేరు, అక్కడ అందరూ వస్తున్నారు. ఇక్కడ సంఘస్థులు విశ్వాసులం, మనకి అవసరమైన విషయాలు మరి ఎన్నో ఉన్నాయి. ఒక క్రమమైన పద్ధతి, విశ్వాసి ఆధ్యాత్మికంగా స్థిరపడాలి, తన బాధ్యతలు ఎరగాలి. సంఘము అంటే క్రీస్తు శరీరము, విశ్వాసులు అంటే క్రీస్తు యొక్క శరీరములోని అవయవాలన్నీ కలిసి పనిచేసినట్లు సంఘమంతా ప్రార్థిస్తే, సంఘమంతా గుప్పిలి విప్పితే, సంఘమంతా వారి తలాంతులు వాడితే, సంఘంలోని పెద్దలు, పిల్లలు, యవనస్తులు, స్త్రీలు ఏకీభవిస్తే ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు అని ఆది సంఘాన్ని గురించి చెప్పబడినట్లు ఈరోజు చెప్పబడుతుందండి. సంఘాల్లో ఇవాళ విభజనల మూలాన, ఐక్యత లేని మూలాన
చర్చెస్లో భేదాలు ఉండడం మూలాన శక్తిహీనులమైపోతున్నాం. పౌలు మరునాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అక్కడున్న సంఘంతో ఆదివారం నాడు విశ్వాసులందరినీ సమకూర్చి వారితో విస్తరించి మాట్లాడుతున్నాడంట. ఏంటో విస్తరించి మాట్లాడతాం ఏంటండి, నువ్వే అమెరికా అన్నా వెళ్ళిపోతున్నావు అనుకో, మీ అమ్మమ్మ దగ్గర కూర్చో, నువ్వు నీకెందుకు చూడు, నిన్ను నిద్ర బాడేస్తుందేమో చూడు, అమ్మా ఓ పిల్ల జాగ్రత్త, పిల్ల అక్కడ అక్కడ గౌన్లు వేసుకుంటారమ్మా జాగ్రత్త, అదేదో తాగుతారంటమ్మా, తాకమ్మా నా బంగారం కదా, నేను బంగారంలా పెంచుకున్నానమ్మా జాగ్రత్తమ్మా, ఫోన్ చేస్తూ ఉండమ్మా, ప్రార్థన చేసుకోమ్మా మర్చిపోకమ్మా, ఇంగ్లీష్ చర్చికి వెళ్ళులే, వచ్చుగా నీకు ఇంగ్లీషు ఉండు ముసలిదానా తెలుసులే నాకు అంటుంటావు. కానీ ఆ అమ్మమ్మ మాత్రలో, ఆ అమ్మమ్మ మాటలు, ఆ తాతయ్య మాటలు, ఆ పాస్టర్ గారి మాటలు మనకి చాలాసార్లు చిరాకు పెట్టిస్తాయి. భయ ఇప్పుడు చూసి చెప్పని చెప్ప తెలుసులే భయ్యా, వరక చెప్తాడు, వరక అదే చెప్తాడు, తొందర బాగా పోతాడు, సినిమా టైం అవుతుంటాయి, సినిమాకా మ్యాటింకా ఏమండి, మీ మీద ఉన్న ప్రేమను బట్టే మీతో విస్తరించి మాట్లాడతాడు సేవకులు. మీ గురించి ప్రతి చిన్న విషయం సరిచేయాలి, మీరు జాగ్రత్త పడాలి, అపవాది తంత్రాలు ఎరిగిన వారికి ఉండాలి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి, మీరు ఆయన రాజ్య వారసులుగా ఉండాలి. లోకంలో భయంకరంగా పొంచి ఉన్నది సాతాను, భయంకరమైన శోధనలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయి. జాగ్రత్త 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 అని చెప్తే కొంతమందికి భలే కోపం వస్తుందండి. మా నాన్నగారికి ఒక అలవాటు ఉంది, మాటికి జాగ్రత్త అనేవాడు. భలే చిరాకు నాకు చిన్నప్పుడు ఆ మాట అంటే. ఇచ్చింది 100 రూపాయలు, జాగ్రత్త రోయ్ జాగ్రత్త, 100 రూపాయలు ఇచ్చిపోతే జాగ్రత్త. సైకిల్ కొనిచ్చాడు, జాగ్రత్త రోయ్, సైకిల్కి పెద్ద బైక్ అయితే రాలా, సైకిల్ గురించి జాగ్రత్త జాగ్రత్త అంటాం. సైకిల్ మీద పడి కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు లేరు, సైకిల్ లారీ కింద పడి చితికిపోయిన వాళ్ళు లేరు ఏంటంటే. కానీ మా నాన్న చెప్పిన మాట ఆ రోజు నాకు ఇదేంది, కానీ ఈ రోజుకి నేను జాగ్రత్త జాగ్రత్త అని మా పిల్లలు చెప్పడం మొదలుపెట్టా. మా పిల్లలు గ్లాసులు పట్టుకున్నప్పుడు గాజు గ్లాసులు ఇంట్లో ఉన్నాయనుకోండి, జాగ్రత్త రే గట్టిగా పట్టుకో అంటే మా రాజప్రకాశ్ అయితే పట్టుకున్నాడు. అందుకనే మా పిల్లల చేతుల్లో సామాన్లు ఎరగవు. ఎవరికైనా అప్పచెప్తే 2 రోజులు అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి, అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీకు జాగ్రత్త అని చెప్పి అమ్మ నాన్న లేరు, పాస్టర్ గారు చెప్తుంటే వింటం లేదు, దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. మన లైవ్లో చెప్పాను, జాగ్రత్త అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో బైబిల్లో రాసి ఇమ్మంటే ఏమి సిస్టర్స్ ఉన్నారో తెలుసా లైవ్లో జూమ్లో మాకు. 2వ రోజుకల్లా మాకు పేజీలు వాట్సాప్ మెసేజ్లు వచ్చేస్తాయండి, రెఫరెన్సులతో పాటు రాసి పంపించేస్తున్నారు. మీరు కూడా చేయండి ఆ పని. బైబిల్లో జాగ్రత్త అనే మాట ఎన్నిసార్లు ఉందో లెక్కబెట్టి చూడండి. అంటే బైబిల్ అంతా చదవండి. జాగ్రత్త విస్తరించి మాట్లాడుతుంటే మేము కూడి ఉన్న మేడగదిలో, అది కూడా చర్చి కాదు, దీపాలు బాగున్నాయి. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో వెలుగుంటుంది. సినిమా హాల్లో ఏంటో, సినిమా హాల్లో లైట్లన్నీ ఆర్పేసి సినిమా చూపిస్తారు, మందిరంలోనేమో ఎక్స్ట్రా లైట్లు పెట్టి వాక్యం అందిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే సినిమా హాల్లో నిద్ర రాదు, దేవుని మందిరంలో నిద్ర వస్తుంది. సరే సాధారణంగా చీకటి ఉంటే నిద్ర వస్తుంది కదా, లైట్లు ఆర్పేసుకొని పడుకుంటాం. కానీ అంత చీకటి ఉన్నా కూడా అక్కడ నిద్ర ఎవ్వడపోడండి. అర్ధరాత్రి సెకండ్ షో అయినా సరే గుడ్డిరిమి చూస్తూనే ఉంటాడు. సమాప్తము దాయంటే అయ్యో అప్పుడే అయిపోయింది ఏంటి అక్క, మీటింగ్ 1 గంట లేట్ అయితే ఇవాళ ఏంటి అయ్యగారు మానేతట్లు లేరే, పెద్ద అయ్యగారు వేరే వచ్చారా, మన పని అంతే ఇయ్యాలా. నువ్వు దేవుడిని ప్రేమించేవాడమైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తావండి. యేసుప్రభు మీటింగ్లు పెట్టినప్పుడు టైం పెట్టలేదంట ఆయన. 3 గంటలకు మీటింగ్ అని చెప్పలేదు, 1 గంటకు ముగిస్తామని అసలే చెప్పలేదు. ఏంటంటే ఇప్పుడు ముందే చెప్పాలి. ఫస్ట్ సర్వీస్ 10 to 2, 10 to 1 అంటే వాళ్ళకి బాగా తెలిసిన మాట. 1 గంట దాకా ముగించరు. సో వీ కెన్ గో బై 12. 1 గంట కంటే దేవుని సందులో కూర్చోవటం వేస్ట్, అవునా? 3 రోజులు రాత్రి మగళ్ళు వాక్యం చెబితే అక్కడ కదల్లా.
వాళ్ళు అన్నం మర్చిపోయారు, నీళ్లు మర్చిపోయారు, బయటికి వెళ్ళాలి, పాస్కి వెళ్ళాలి. ఏదో మీటింగ్లో కూర్చొనేది కాసేపు 2 గంటలు 3 గంటలు, అంతలోకే లేచి బయటికి వెళ్తారు. ఏమంటారు? రెస్ట్ రూము, వాష్రూము. ఇంటికాడ వాష్ చేసుకొని బయలుదేరలా, ఎక్కడికి వచ్చి మళ్ళీ పళ్ళు తోముకుంటారా ఏంటండి? మీ చర్చిలో రెస్ట్ రూములు లేవా? కక్కూసులు ఉండవు. పరలోకంలో కూడా రెస్ట్ రూమ్ ఉండదు. దయచేసి జాగ్రత్త. వంటగది ఉండదమ్మా, దిగులు పడకండి. మీకు వంటగదులు అక్కర్లేదు, బాత్రూములు అక్కర్లేదు, అక్కడ అగ్ని, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ ఏ పని లేదు. మనకి ప్రభుతో ఆనందించడమే. ఇక్కడ కూడా ప్రభువులో లీనమైపోతే దేవుని సందులో సమయం మర్చిపోతామండి. నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. బతుకంతా నేర్చుకున్నా. నేను 51 సంవత్సరాల నుంచి నేర్చుకుంటాను దేవుని వాక్యం. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన సంగతులు. ఇంకెంతో ఉంది ఆయన ప్రేమ. ఎంత ఎత్తుందో అని చెప్పలేకపోతున్నా. వాళ్ళు వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు చూస్తుంటే అబ్బా, ఎంత ఎత్తు వరకు ఎత్తుందా ఆయన ప్రేమ, ఇంత లోతుకి వెళ్తుందా, ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని అద్భుతాలు చేస్తాడా అనేది ఆశ్చర్యంగా వింటున్నానండి. నీ ఒకరి జీవితంలో కాదు, సంఘం అంతా కలిసినప్పుడు ఆ మూల జరిగిన మేలు, ఈ మూల జరిగిన మేలు, ఆ ఇంట్లో జరిగిన మేలు, ఈ ఇంట్లో జరిగిన మేలు, నీ బ్రతుకులో నా బ్రతుకులో జరిగినవన్నీ మనం చెప్పుకున్నప్పుడు, పంచుకున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటాం. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నందున, అమ్మా 9వ వచనం అయిపోయిందిగా, చదివావు. ఐతుకు ఒక యవనస్తుడు కుర్చీలో కూర్చోనా? కుర్చీలో కూర్చోలేదంట. ఇదిగో ఈ కిటికీకి అద్దాలు ఉన్నాయి. ఒకవేళ అద్దాలు లేకపోతే, ఇక్కడ చోట చాలకపోతే కొంతమంది ఇప్పుడు ఎక్కడ కూర్చునేవాళ్ళో తెలుసా? ఆ కిటికీలో కూర్చుంటారు. ఎట్లా? ఒక కాలు లోపలికి, ఒక కాలు బయటికి. ఇది బైక్ మీద కూర్చుంటారు చూసావా? అట్లా పూర్వకాలం కిటికీలకు వెయ్యి ఉండేగా. ఇప్పుడు కూడా చాలా చోట్ల మేము స్టేడియంలో అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో కూర్చోరు. మన కర్నూలులో, ఖమ్మంలో మీటింగుల్లో వేసరి కుర్చీలు అక్కడ ఉంటే కుర్చీలో కూర్చోటల్లా ఆ చీకట్లో చెట్టు ఎక్కి కూర్చోడు ఒకడు. పక్కన ఏవో స్టెప్స్ ఉంటే, మేడలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చున్నారు కొందరు. అక్కడక్కడ కూర్చొని వింటున్నారండి వాళ్ళు. మరి ఏంటో ఆ సరదా కానీ నాకు తెలియదు. కానీ ఈ ఐతుక్ గారు, ఈ కుర్రోడు ఎవనొస్తాడో, ఎక్కడికి వచ్చినాడో, బైక్ పిచ్చోడు అయి ఉంటాడు. ఈ బైక్ పిచ్చోళ్ళకి ఎప్పుడు చూసినా బైకులోనే కూర్చోవాలాడు. ఆ బైక్ రోడ్డు మీద ఆపుకొని దాని మీద కూర్చొని, దాని మీద ఆనుకొని గంటలు 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 కబుర్లు చెప్పుకునే వాళ్ళని చూస్తుంటాం. అంటే దేవుని సందులో రోడ్ల మీద కూర్చున్నట్టు, బైకుల మీద కూర్చున్నట్టు, సినిమా హాల్లో కూర్చున్నట్టు, షికారుకి వెళ్ళినట్టు కాదు. దేవుని యందు భయభక్తులతో కూర్చోవాలి. ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నామన్న భయంతో ఉండాలి. అటొక కాలు ఇటొక కాలేసి కూర్చున్నాడు. పౌలు గారు చాలాసేపు ప్రసంగిస్తుంటే నిద్రపోయి, గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుతుండగా నిద్రా భారం వలన జోగి, ఉండమ్మా అప్పుడే పడిపోకు, నిద్రా భారం. ఇదే భారం? అవును, మరి అప్పుల భారం లేనోడికి నిద్రా భారమే, ఆత్మల భారం లేనోడికి నిద్ర భారమే. ఏ భారం లేనోడికి ఏముంటుందండి? ఎప్పుడు చూసినా నిద్రపోతుంటాడు. చూడండి, ఉన్నారా మీ ఇంట్లో నిద్రపోతులు? ఎవరాళ్ళు? నిద్రపోతూ, తాగుబోతూ, తిండిపోతూ, సోమరి పోతూ, రాత్రంతా నిద్రపోతాడు, తెల్లారి ఇంకా ఆవలిస్తూనే ఉంటాడు 12 గంటలకు లేచి. నిద్రాభారం అంట. వాక్యం చెప్తున్నప్పుడు నిద్రించిన వారిని లేపుతున్నామండి. కానీ సైతాన్ ఏం చేస్తాడంటే నిద్ర వచ్చుతాడు. ఒక ఆమెను దెయ్యం బట్టి నన్ను తీసుకొచ్చారు. రోజు ఆదివారం చర్చికి వెళ్తావా అంటే వేరే చర్చికి వెళ్ళే ఆమె, వెళ్తానండి అయ్యగారు అంది. మరి ఎందుకు, ఏమైందని ప్రార్థన చేస్తే భయంకరమైన దెయ్యం బయటకు వచ్చింది. అమ్మ, మరి రోజు ఆదివారం చర్చికి వెళ్తారంటావు కదా, మందిరంలో కూర్చున్నప్పటికి ఏమి అనిపించదా అంటే, ఏమన్నా అయ్యగారు అక్కడ ప్రార్థన చేసుకుందామని పాస్టర్ గారు అనగానే కళ్ళు పూసుకుంటానండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఆమెను అనగానే కళ్ళు తెరుస్తానండి.
మధ్యలో ఏమైందో నాకు ఏం తెలియదండి. సైతాన్ గంట నా 2 చెవులు మూసేసాడు. చూసారా, దేవుని వాక్యం లోపలికి వెళ్తే లోపల ఉన్న దురాత్మలు, బలహీనతలు, పాపాలు బయటికి వెళతాయి. మీరు ఎక్కడన్నా నిద్రపోండి, కానీ దేవుని మందిరంలో మాత్రం నిద్రపోవద్దు. అంతగా ఓపిక లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోండి. ఇక్కడ నిద్రపోయి శాపగ్రస్తులు అవ్వద్దు. అబ్బాయి మీరు నిద్రపోలేదండి, మీరు నిద్రపోయే వాళ్ళు లేపండి. ఎవరినన్నా తిట్టు అంటుంటారు కదా, ఏ చాలా సంవత్సరాలు బస్సుల్లో ప్రయాణం చేశా. ఆ బస్సులో పక్కన కూర్చునే వాళ్ళు ఎవరో, నేను ఆ రోజుల్లో టీవీలో లేను కదా, నేను ఎవరికి తెలియదు. ఏమంటే ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళానో వాళ్ళకే తెలుసు, ప్రపంచం అంతా తెలియదు ఇప్పుడులాగా. కాబట్టి ఆ పక్కన కూర్చునేవాడు నా మీద పడతాడనమాట. పడ్డోడు పోనీలే అలసిపోయాడు కాబోలు, సహోదర ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా అని ఊరుకుంటే, పడ్డోడు ఊరుకోడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు. నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంటే, బాబు అంటే ఏంటంటే ఆ నిద్రపోయి నా మీద పడుతున్నావు. సాతాను జోగ పెడతా అంటే వీడు ఫుల్గా నిద్రపోవడం లేదు, ఫుల్గా మెలకుగాను లేదు. ఒక మాట వింటావు, ఒక మాట వినవు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్స్పర్ట్స్ వచ్చారండి, నిద్రపోవటానికి మంచాలు అక్కర్లా, కళ్ళు 2 తెరిసే ఉంటాయి, గుడ్ల గుబల్లో చూస్తూనే ఉంటారు. ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్లో స్క్రీన్ ఆగిపోద్ది చూసారా, అలాగ బ్రెయిన్ ఆగిపోద్ది అనమాట. లోపలికి వెళ్తాం మాట, బ్రెయిన్ సైలెంట్ అయిపోద్ది అంతే. చాలా ప్రమాదం. అందుకే నేను మధ్యలో ఇలాగా కొంచెం హ్యూమర్ ఉపయోగించి కొంచెం తట్టి లేపడానికి ప్రయత్నిస్తుంటా, సౌండ్ మార్చి. వినండి, మీరు ఎక్కడైనా నిద్రపోండి, మీరు ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉండండి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పాస్టర్ గారు చూస్తున్నాడని కాదు, మరొకరు చూస్తారని కాదు, మనం ఏకంగా కూడినప్పుడు ప్రభువు మన మీద తన దృష్టి ఉంచాడు. తన భక్తులు సమకూడినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆయన చెవియొగ్గి మన మాటలు వింటాడట. నేను చెవియొగ్గి వారి మాటలు వినగా వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకొనుచున్నారు. ఏం మాటలు? చర్చికొచ్చి కూడా, బ్రదర్ రేపు ఆ ఫ్లాట్ చూపిస్తావా, ఎక్కడుందో, ఎన్ని గంటలకు రమ్మంటావు? 9 గంటలకా, సరే వాట్సాప్ పెట్టు, వాట్సాప్. దయచేసి మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకోండి. చర్చికి వచ్చినప్పుడు చెప్పక్కర్లా. చాలా చోట్ల చాలా స్ట్రిక్ట్. కొన్ని హాస్పిటల్స్లో కానీ అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే చల్లి అమ్మడ పెట్టుకెళ్తాడికి లేదు, గేట్ దగ్గర ఇచ్చేసి పోవాల్సిందే. లోపలికి వెళ్ళినోడు ఏమయ్యాడో బయటోడికి తెలియదు, బయటనోడికి లోపటోడి సంగతి తెలియదుగా. అంతా దేవుడు దేవుడు. మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వండి, లోకంతో డిస్కనెక్ట్ అవ్వండి. అవ్వా బొవ్వా కుదరదు. కాసేపు నిద్ర, కాసేపు భక్తి, కాసేపు ఆసక్తి, కాసేపు నిర్లక్ష్యత, కాసేపు లోకపు మాటలు, కాసేపు దేవుని మాటలు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. పౌలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళందరూ వింటున్నారు కాబట్టే మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు కూడా వారు వినుటకు సామర్థ్యము కలిగిన కొలది వారికి వివరించాడని ఉందండి వాక్యంలో. కానీ వీడు ఒక్కడే నిద్రపోయాడు, వేరే ఎవరు నిద్రపోల. నిద్రపోయినాడు జోగి 3వ అంతస్తు నుండి 3rd ఫ్లోర్ నుంచి కింద పడితే ఏమవుతాడు చెప్పండి మరిగా? చచ్చిపోయాడు. ఆయన పౌలు కాబట్టి నేనైతే ఏం చేయలేను. మనం 3వ అంతస్తులో లేవు, 1 అంతస్తులో ఉన్నాం. మన కిటికీలు గ్లాసులు ఉన్నాయి, కానీ పర్వాలేదు. అయినా కూడా మీరెవరు నిద్రపోయి ఒకేసారి పాతాళంలో పడకండి. ఈ మిమ్మల్ని లేపగలిగిన శక్తి, చచ్చిన వాళ్ళని లేపగలిగిన శక్తి నాకుందని నేను నమ్మను, నాకు లేదు. పౌలు కాబట్టి వెళ్ళి చచ్చిపోయిన వాడిని ప్రార్థన చేసి, ఇంకెవరైనా చచ్చిపోతారేమో, అందరు ఇళ్ళకి వెళ్ళిపోండి అయ్యా, ఈ ఇంతటితో ఈ మీటింగ్ అయిపోయిందని చెప్పాడా? చివరిగా చదివేయండి, ముగించుకుందాం. అంతటా పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి
పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి, అది సంగతి. వచ్చి తొందరగా రొట్టె ఇచ్చేసి పొండి అనలా. రొట్టె విరిచిన తర్వాత మీటింగ్ అయిపోద్దని చాలామందికి తెలుసు. రొట్టె విరిచడం అయిందంటే అమ్మయ్య క్లోజింగ్కి వచ్చాం, కానుకపాట అయిందంటే ఇంకా ఆమేన్. కొంతమంది అయితే కానికేసి గల్లంత అయిపోతుంటారు. చివరి బెనిడిక్షన్ అనేది చాలా ముఖ్యమండి. ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు గంటలు బట్టి మీరు ఒక ప్రాజెక్ట్ చేసి అది కంప్యూటర్లో చేసిన తర్వాత చివరికి ఏం చేయాలి? దాన్ని సేవ్ అనే బటన్ నొక్కకుండా క్లోజ్ చేసావనుకో, టైం అయిందని. ఏమైంది? మొత్తం పోయింది అంతే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనే బెనడిక్షన్ ఆశీర్వాద ప్రార్థన మిమ్మల్ని మీరు విన్నదంతా మీ హృదయంలో ముద్రించే సీల్ అన్నమాట, అది అభిషేకం అన్నమాట. చాలామంది ఆ చివరి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. వెళ్ళిపోవద్దు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందెళ్ళి ఏం సాధించలేరు, విన్నదంతా పోగొట్టుకోవద్దు. రొట్టె విరిచి తెల్లవారే వరకు వారితో విస్తారంగా. పౌలు అభిలాష ఏంటంటేనండి, ఆయన మాలాంటి పాస్టర్ కాదండి. నాకెందుకు, నేనేం చేయగలను, నేను చెప్పారు. వాళ్ళు మారతారో మారో నాకు అవసరం లేదు అని వదిలేసేవాళ్ళు కాదు. పౌల ఆశ ఏంటంటే తాను సంపాదించిన ఆత్మలన్నిటినీ పరిపూర్ణులుగా చేయాలి, సంపూర్ణులుగా చేయాలి. దేవుని ముందు వారిని నిలబెట్టే వరకు వారి బాధ్యత నాదే. క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడి వరకు మరలా మీకోసం నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రతి ఒక్కరిని పరిపూర్ణ చేయాలి, 10 మందిని కాదు. సంఘములో ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండాలి అనే ఆశ. చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చివరిగా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి, ఇంకా తీయలేదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. పట్ తిప్పాలి మీ పేజీలో. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘస్థుణ్ణి, ప్రతి పురుషుడా స్త్రీయా? పురుషులు స్త్రీలు కూడా మనుషులేనా? మనందరం మనుషులమే. ప్రతి మనుష్యుని ఏం చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యుడికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యుడికి బోధించుచు. బోధ గుంపు కాదండి, ప్రతి మనుష్యునికి, ప్రతి వ్యక్తి, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ విఐపి అనండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సంఘంలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, పేదోళ్ళు ఉండొచ్చు, కానుకలు వేసేవాళ్ళు ఉండొచ్చు, వెయ్యలేని వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టిలో విలువైన వారే. ప్రతి మనుష్యుడికి ఉపదేశించి, ప్రతి మనుష్యుడిని సిద్ధపరిచి ఆయన ముందు నిలబెట్టాలి. అప్పటి వరకు పాస్టర్ పని అండి. పాస్టర్ పని ప్రసంగం చేస్తే అయిపోయింది అనుకోండి. నేను పాస్టర్ పని ఎప్పుడంటే, నా వాక్యం విన్న వారందరూ, నాకు అప్పచెప్పిన వారందరూ దేవా నీ ముందు నిలబెట్టే వరకు వారి విషయమై నేను ప్రార్థించాలి, వారిని హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దిద్దాలి.
అనే ఆశతో ఈరోజు దేవుడు ఒక టీవీ ప్రోగ్రాములే కాకుండా సోషల్ మీడియా ద్వారా రోజు చెప్పుకుంటూ వస్తుంటే చాలామంది యోగ్యులు అవుతున్నారు. నాకు తెలియదు, మాకు ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు చెప్తుంటారు. మాకు అందులో వాళ్ళు జూమ్లోకి రారు, లైవ్ చాట్లో వాళ్ళ పేర్లు కొట్టరు, కానీ ఇలా వచ్చినప్పుడు చెప్తున్నారు. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, వాక్యాల ద్వారా రోజు మేము పొద్దున సాయంత్రం మా బ్రతుకులు చక్కబెట్టుకుంటున్నాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామని చెబుతున్నారు. 29వ వచనం కూడా, అందు నిమిత్తమై నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యసిద్ధిని కలుగజేయు క్రియాశక్తి. ఆహా, ఎంత మంచి తెలుగు మాటలు! దేవుని కార్యసిద్ధి అంటే దేవుని కార్యాలు నెరవేరునట్లు, దేవుని ప్రణాళికలు మీ ఒక్కొక్కరిలో నెరవేరునట్లు, దేవుడు ఆశించిన స్థాయికి మీరు చేరునట్లు. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇతర దేశాలకు వెళ్ళాలి, నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని తల్లిదండ్రులు ఆశపడతారు చూడండి. అది ఎప్పుడు నెరవేరుతుంది? వాళ్ళు ఆ పట్ట తీసుకున్నప్పుడు, అప్పుడు అబ్బా నేను అనుకున్నట్టుగా నువ్వు పట్ట డాక్టర్ అయ్యావమ్మా అంటాడు చూడండి. అలాగే దేవుడి కట్ట మనందరి గురించి, ఈ లోకంలో డాక్టర్లు కలెక్టర్లు, ఈ లోకంలో మాట కాదు అక్కడ. నువ్వు ఒక డాక్టర్గా దేవుని మహిమపరచవచ్చు, నువ్వు కలెక్టర్గా దేవునికి ఘనత తెచ్చే ఉద్యోగ పనిలో ఉండొచ్చు, నువ్వు ఒక ఐఏ ఆఫీసర్గా దేవుడిని మహిమపరచవచ్చు, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా ఉండి దేశానికి యేసే రక్షకుడని నిరూపించగలిగితే దేవునికి స్తోత్రం. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి మనం దేవుని ఆలోచనల ప్రకారంగా జీవిద్దాం. దేవుని కార్యసిద్ధి, ఆయన క్రియాస్, ఆ కార్యం నెరవేరటానికి ఆయన మన హృదయాలలో తన క్రియలు జరిగిస్తాడు. ఏ మనుష్యుడు తనంతట తాను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఒక మంచి పాస్టర్ అవనివ్వండి, ఒక విశ్వాసం అవనివ్వండి, ఒక పరిచారకుడు అవనివ్వండి, నువ్వు ఏదైనా సాధించగలిగావంటే అది దేవుని కార్యసిద్ధి నీలో క్రియాశక్తిని కలుగజేసినందున. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. వారానికి ఒక్కసారి ఆదివారం విశ్వాసులందరూ సమకూడినప్పుడు ప్రభువు దినమని, మనోహర దినమని, ఘనమైన దినమని కానీ ఎంచుకుంటూ విశ్వాసులందరూ కలిసి దేవుని గొప్ప ఆలోచనలతో ఎలాగూ సంఘాభివృద్ధిని కలుగజేయాలా, ఎలాగూ నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలా, ఎక్కడ వాక్యము లేని వారు ఉన్నారా, ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో సందులు గొంతుల్లో ఉన్న వారెందరో ఉన్నారు. ఒక సంఘం అక్కడే కూర్చొని ఆనందించేది కాదు, కానీ ఇక్కడ బలం పొంది, ఇక్కడ శక్తిని పుంజుకొని, ఇక్కడ ఆసక్తిని పొందుకొని చుట్టుపక్కల దేవుని వాక్యాన్ని విస్తరింపజేయాలిగా ఉండాలి. ఇక్కడ యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, మీ జీవితంలో ఒకేసారి వచ్చే యవ్వనం మళ్ళీ రాదు. మీ యవ్వనాన్ని వృధాపరుచుకుంటే మళ్ళీ తిరిగేది మీ జీవితంలో. యూ విల్ నెవర్ బీ 21 years old నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరంలో ఉన్న వయసు నెక్స్ట్ ఇయర్ లేదు, నీకు మళ్ళీ రాదు. నువ్వు ఎంత తొందరగా ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే అంత ఎక్కువగా దేవుని సేవలో వాడబడతావు. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. 19th yearలో ప్రభువుకి నా జీవితం ఇచ్చుకున్నా. అది ఇంకా ఈ రోజు వరకు కొనసాగించే దేవుని కార్యసిద్ధి నాలో క్రియాశక్తిని ఇస్తూ మూలాన ఆగకుండా సాగుతున్నా. 120 మంది చేసిన ప్రార్థన ద్వారా బూదిగంతముల వరకు ఆయన సువార్త విస్తరించింది. ఇక్కడ నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలుపంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేకపోతే మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి.
దయచేసి ఎవరు కూర్చొని కుర్చీల్లో ప్రార్థన చేయడానికి, మీరు చాలా బలహీనులైతే లేక అనారోగ్యంలో ఉంటే తప్ప కుర్చీలో కూర్చోవద్దు. చోటు లేకపోతే మీరు నిలబడచ్చు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించవచ్చు. మనస్ఫూర్తిగా దేవునితో ఒక మాట చెబుదాం. నిన్ను ఆరాధించుకోవడానికి వచ్చానన్నప్పుడు మన జీవితాలు ఆయనకి అర్పించుకుందాం. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించండి. నోరు తెరిచి ఒక మాట చెప్పండి. నాయన, నీ బల్లలో పాలు పంపులు పొందడానికి నన్ను సిద్ధపరిచయ్యా. నా హృదయం దోషారోపణ చేసే విషయాలు, నాలో ఉన్న అహంభావం, నాలో ఉన్న స్వార్థం, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన పాప సంబంధమైన దాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను నేనే విమర్శించుకుంటున్నాను, నన్ను నేనే పరీక్షించుకుంటున్నాను. నన్ను దీనుడిగా చేయి, నన్ను పరిశుద్ధరాలిగా చేయి. నా హృదయంలో నీ ఉండయ్యా. నా జీవితంలో నీ మహిమ, నీ ప్రేమ, నీ కృప ద్వారా నీ పొందడానికి సహాయం చేయని ప్రతి ఒక్క నోరు తెరిచి అడుగుదాం. కొద్ది నిమిషాల్లో ప్రభు బల్లోకి వెళ్తున్నాం, ఆరాధన ముగించుకోబోతున్నాం. ఇది ప్రశస్తమైన సమయం. ఆరాధ్య దైవమా, సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా. ఇదే వందనం, వందనం, ఇదే వందనం, వందనం. వందనాలు యేసయ్యా, వందనం, వందనం అయ్యా. నా కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువకు చిగిరి వచ్చిన యేసయ్యా, పరలోకపు మహిమను విడిచి సిలువలో యాగమైన యేసయ్యా, నా పాపములను భరించుట కొరకు, నా శిక్షను భరించుట కొరకు, నా అవమానమును నిందను భరించుట కొరకు సిలువలో వేలాడిన యేసయ్యా, నా స్థానంలో నా కొరకు మరణించి నన్ను బ్రతికించిన యేసయ్యా, నిన్నే ఆరాధిస్తున్నానయ్యా. నీకే వందనాలయ్యా. నోరు తెచ్చి ప్రభుకు చెప్పండి. ఊరక రాలేదు ఈ రొట్టె ద్రాక్షరసం. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు సిద్ధించిన ఆ నిర్దోషము నిష్కలంకమైన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ సిద్ధపరిచిన యేసయ్యను స్తుతిద్దాం. ఖడ్గనివారణైనా అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. అవునయ్యా, ఖడ్గనివారణైనా అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, సేవ చేయ ధన్యమాయనే. నీ దివ్య సేవ చేయ ధన్యమాయనే. ఇదే వందనం, వందనం. మనస్ఫూర్తిగా చెప్దాం. వందనం. మీ సేవ యాగము కొరకై వందనాలయ్యా. వందనం.
వందనం. నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకు వందనాలయ్యా. వందనం. ఆరాధ్య దైవమా ఆ మహిమ వీడినా నాదరికి చేరినా ఆ మహిమ వీడినా నాదరికి చేరినా వందనం. వందనం అయ్యా, వందనాలయ్యా. వందనం. నీకు వందనములు నాయన. నోటు తెరిచి ప్రతి ఒక్కరు దేవునికి వందనాలు చెబుతాం. ఏ యోగ్యత లేని నన్ను నాయన, ఏ దిక్కు లేని నన్ను నాయన ఎందుకు ప్రేమించావయ్యా? ప్రారంభించినట్టుగా నన్నే ప్రేమించవే. నిన్ను హింసించిన, నిన్ను దూషించిన, నిన్ను బాధ పెట్టిన, నిన్ను నిర్లక్ష్యం పెట్టిన, ఇంకా నన్ను ప్రేమించే నీ అనంతమైన ప్రేమకై వందనాలయ్యా. నన్ను తోసివేయక చేర్చుకున్న నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను క్షమించిన నీ ప్రేమకై వందనాలయ్యా. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు దేవునికి వందనమని చెప్పండి. ఎందరికో లేని భాగ్యం నీకు ఇచ్చాడు. నిన్నెంతగానో ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని నీకు అర్పించాడు. ఆ ప్రభువుకు వందనాలు చెబుదాం. రొట్టె ద్రాక్షలతో తీసుకోవడానికి నా హృదయాన్ని సిద్ధపరిచయ్యా. ఒక్కసారి మీ హృదయంలోనికి తగ్గు చూసుకోండి. మీ హృదయం దోషారోపణ చేసే పాపాలుంటే, తప్పులుంటే, పొరపాట్లుంటే ఇదే సమయం మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ప్రభువా నన్ను క్షమించు అన్న మరుక్షణంలో నువ్వు క్షమించబడుతున్నావు. నువ్వు నిర్దోషిగా తీర్చబడుతున్నావు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. అయోగ్యంగా ప్రభు వలలో పాలుపొగలు పొందొద్దు. మిమ్మల్ని మీరే విమర్శించుకోనండి. నేను సరిలేను అని ప్రభు వల్ల తీసుకోవడం మానొద్దు. ఇప్పుడు మానితే, ఇప్పుడు సరిలేనని వెళ్ళిపోతే నీ బతుకంతా అలాగే ఉండిపోతావు. వందనాలయ్యా, వందనాలేసయ్యా. నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగం కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానాన్ని భరించిన యేసయ్యా, నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసే దోషము కొరకు నీ చేతులలో శీలను కొట్టబడగా, నా పాదములు తిరిగిన తిరుగుల కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా దురాలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు. నా కొరకు రక్తము చెందిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ తొక్కలో పొడవబడింది. నా కొరకు యాగమైన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉన్న స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలుగునే. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కల్వరి శిలువ నుండి ప్రవహించుచున్న క్రీస్తు రక్త ధారలలో మరొకసారి కరగబడినట్లుగా, ప్రోక్షించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా ఈ రొట్టె ద్రాక్షరసంలోనే పాలుపొందబడినట్టు మా హృదయాలు శుద్ధీకరించబడినట్టు పరిశుద్ధాత్మను మా మధ్యకు భరించమని ఈ ఆరాధనలో ప్రభు బలలో తోడుని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.